ఖమ్మం నడిపొట్టున గరానా దోపిడీ జరిగింది. సోనో విజన్ లో 2 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు దోచుకు వెళ్లారు. ఐఫోన్లు సహా ఇతర మొబైళ్లు దోపిడీ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. నంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి మాస్కులు ధరించి చేతి వాటం ప్రదర్శించారు. ఖమ్మం నడిపొట్టున గరానా దోపిడీ జరిగినట్టుగా తెలుస్తోంది. సోనో విజన్ లో 2 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు దోచుకున్నట్టుగా తెలుస్తోంది. ఐఫోన్లు సహా ఇతర మొబైళ్లు దోపిడీ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. నంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి మాస్కులు ధరించి చేతి వాటం ప్రదర్శించారు. ఖమ్మం నడిపొట్టున గరానా దోపిడీ జరిగింది. సోనో విజన్ లో 2 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు దోచుకు వెళ్లారు. ఐఫోన్లు సహా ఇతర మొబైల్స్ ను దోపిడీ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఎంటర్ అయ్యారు. నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి మాస్కులు ధరించి చేతి వాటం ప్రదర్శించారు. ఖమ్మం నడిబొడ్డున గరానా దోపిడీ జరిగింది. సోనో విజన్ లో 2 కోట్ల రూపాయలు విలువైన వస్తువులు దోచుకు వెళ్లారు. ఐఫోన్లు సహా ఇతర మొబైల్స్ దోపిడీ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం దుండగులు ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వైరా రోడ్ లో సోనో విజన్ షోరూమ్ లో భారీ చోరీ చోటు చేసుకుంది. దాదాపుగా 2 కోట్ల విలువ చేసేటువంటి ఐఫోన్లు, అదేవిధంగా ఇతర ల్యాప్టాప్లతో పాటు ఇతర వస్తువులను కూడా చోరీకి గురైనట్టుగా చెప్తున్నారు. పూర్తిగా అర్ధరాత్రి పూట చోరీకి వచ్చినటువంటి దొంగలు ఒక కార్ లో వచ్చి 3 మాత్రమే వ్యక్తులు వచ్చి ఆ షటర్ లాక్ ను బ్రేక్ చేసి లోనకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏవేవైతే తీసుకోగలుగుతారో అవన్నీ కూడా ఆ పూర్తిగా ఒక బ్యాగ్ లో వేసుకుని అయితే వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. మనం చూడొచ్చు స్పష్టంగా సీసీ కెమెరాలు కూడా మొత్తం కూడా రికార్డ్ అయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎక్కడ కూడా వాళ్ళు మాస్కులు కూడా ధరించకుండా కేవలం ఒక కారు వచ్చి షటర్ కార్ ఆగిన తర్వాత వెంటనే ఏదైతే షటర్ సంబంధించిన లాక్ ఉంటుందో దాన్ని బ్రేక్ తీసేసి లోనకి వెళ్ళి వెంటనే ఫోన్లతో పాటు అక్కడ ఉన్నటువంటి విలువైన ల్యాప్టాప్లు కూడా ఇవన్నీ కూడా ఒక మూట కట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా కూడా దీనిపై ఇప్పటికే పోలీసులు ఖమ్మం సిపి కూడా వచ్చి దాన్ని మొత్తం కూడా పూర్తి పరిశీలన చేసిన తర్వాత కేసు కూడా నమోదు చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ దొంగతనం నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరు అయి ఉంటారు, దీనికి సంబంధించినట్టు పూర్తి స్థాయిలో వివరాలు మొత్తం తెలుసుకునే వ్యక్తి ఈ దొంగతనం చేసుకుంటారని కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కాబట్టి ఇప్పటికే సీసీ కెమెరాలు అంటే నగరంలో ఉన్న సీసీ కెమెరాల నేపథ్యంలో అన్ని కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఏ దారి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని దాని మీద పూర్తిగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే సోనో విజన్ దగ్గర నుండి సీసీ కెమెరాలు ఏవైతే అవి మాత్రం ఫుటేజ్ ని పోలీసులు రిలీజ్ చేశారు. పూర్తిగా మనం చూడొచ్చు ఒక కార్ లో వచ్చినట్టు 3 దుండగులు కారు షట్టర్ కార్ అడ్డంగా పెట్టుకుని లోనకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఉన్నవంటి ఐఫోన్లతో పాటు ఇతర విలువైన ఫోన్లను కూడా దొంగలించినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దొంగల కోసం అయితే సెర్చింగ్ ఆఫీసర్ కొనసాగుతుంది. ఏదైతే ఇప్పుడు జరిగిన చోరీ ఉందో దాంట్లో నగదు కూడా పోయిందని చెప్పేసి కూడా సోనో విజన్ సంబంధించిన మేనేజ్మెంట్ చెప్తుంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన క్యాష్ ట్రాన్సాక్షన్ ప్రకారం మొత్తం కూడా అది క్యాష్ కౌంటర్ లో ఉంది. ఆ కౌంటర్ లో ఉన్న క్యాష్ కూడా దొంగలించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తిగా మనం చూసుకుంటే విలువైన ఫోన్లు, అదేవిధంగా కౌంటర్ లో ఉన్న క్యాష్ తో పాటు విలువైన ల్యాప్టాప్లు అన్ని కూడా తీసుకుపోయారు. అంటే పెద్ద పెద్ద వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోలేరు. వాషింగ్ మిషన్లు, టీవీలు లాంటి మాత్రం ఏం ముట్టుకోలేదు. ఎందుకంటే అవి చాలా పెద్ద ఐటమ్స్ కాబట్టి కార్ లో అవి తీసుకోలేరు. కాబట్టి ఆ ఫోన్లతో పాటు ఇతర ల్యాప్టాప్లు మాత్రం కార్ లో ఏమైతే పడతాయో కార్ లో పట్టేటువంటి ఐటమ్స్ మొత్తాన్ని కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే సోనో విజన్ లో ఉన్నటువంటి డిస్ప్లే చేసేటువంటి ఫోన్స్ ఉంటాయో మొత్తం ఆ కౌంటర్ లో చుట్టూ ఉన్నట్టు డిస్ప్లేలో ఉన్నటువంటి మొత్తం ఫోన్లను కూడా ఏ ఒక్కటి కూడా వదలకుండా మొత్తం కూడా తీసుకెళ్లారని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే సోనో విజన్ వాళ్ళు చెప్తున్న ప్రకారం దాదాపుగా 2 కోట్ల విలువ చేసే ఫోన్లు, ల్యాప్టాప్లు పోయినాయని చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన విలువ పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. దగ్గర క్యాష్ ఎంత ఉంది అన్నదాన్ని కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఎంక్వైరీ చేస్తూ క్లూస్ టీమ్ కూడా చోరీ జరిగినటువంటి ప్రదేశానికి కూడా వచ్చారు. పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా
పరిశీలిస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే ఇలాంటి దొంగతనాలు మన స్టేట్ నుంచి సంబంధించిన వాళ్ళ లేదా ఇతర స్టేట్ నుంచి వచ్చి ఈ చోరికి తెగబడ్డారనే దాని మీద కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే నగరంలో ఉన్న సీసీ ఫుటేజ్ అన్ని కూడా మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇది నది ఒడ్డున ఉంటుంది, ప్రధాన రహదారి మీద ఉంటుంది. అలాంటి దారి మీద ఇంత పెద్ద చోరీ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారో దాని మీద ఒక విమర్శలు అయితే ఎదురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.